కదా మన వార్తలు. నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్ ఎదుట నవతరం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అంతకు ముందుగా నాయకులు ర్యాలీగా కలెక్టరేట్ కి తరలివచ్చి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు. నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకి రావాల్సిన ఫీజు బకాయిల్ని విడుదల చేయాలన్నారు. హాస్టల్ విద్యార్థులకి సొంత భవనాలు నిర్మించాలన్నారు. కేజీబీవీ హాస్టల్ పాఠశాల విద్యార్థులకి మెస్, కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. తమ్ముడు ఒక్కసారి గట్టి విద్యార్థుల సమస్యలు అంటే కలెక్టర్ గారు సమస్యలను విద్యారంగ సమస్యలను విద్యార్థుల సమస్యలంటే ఒక్కసారి కూడా కలెక్టర్ బయట సార్ విద్యా సమస్యలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు గత 11 సంవత్సరాలుగా దాదాపుగా పెండింగ్ లో ఉంటున్నాయో వాటన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన మంచిర్యాల కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. అయితే ఈ రోజున మేము ఒకటే విషయం తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు ఎన్నో అనేక సమస్యలను ఎదుర్కొంటూ స్కాలర్షిప్లు విడుదల చేయండి అయ్యా మహాప్రభు అని అంటుంటే కనీసం వీటి గురించి పట్టించుకోకుండా ఈ రోజున తమ మేనిఫెస్టోలో స్వయంగా అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తుత ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పెంచి అందిస్తామని చెప్పారో దాన్ని పక్కన పెట్టి, పెంచడం పక్కన పెడితే పాత స్కాలర్షిప్లను కూడా ఇప్పటికీ విడుదల చేయకుండా తనను గెలిపించిన కొడంగల్ ప్రజలకు నన్ను గెలిపించారు, నేను వాళ్ళకు రుణపడి ఉంటా, వాళ్ళకు నేను ఫండ్స్ కేటాయిస్తా, అక్కడ అభివృద్ధి చేస్తా అని చెప్తున్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ఒక్క నిమిషం కూడా ఎందుకు ఆలోచించడం లేదు అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. 1000 కోట్లు మీరు మీ నియోజకవర్గానికి తీసుకెళ్తున్నారే ముఖ్యమంత్రి గారు, మీరు కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ రోజున విద్యార్థుల పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారో ఫీజు రియంబర్స్మెంటే కానీ, స్కాలర్షిప్లే కానీ, అదే సంక్షేమ వసతి గృహాలలో భోజన వసతి సరిగ్గా లేక 10ల సంఖ్యలో విద్యార్థులు చనిపోతుంటే దాని గురించి మీరు ఎందుకు ఒక నిమిషం టైం కేటాయించి మీరు స్వయంగా ఎందుకు విద్యార్థులకు భరోసా కల్పించలేకపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు వెంటనే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే విద్యారంగ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి గురించి కూడా సభలో ప్రస్తావించి దాని గురించి చర్చ జరిపి ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకొని మీరు వెంటనే దానిపైన అసెంబ్లీలోనే శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి, లేని పక్షంలో రానున్న రోజులలో విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఏదైతే ఉందో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం
వెంటనే విద్యారంగ సమస్యలను కానీ సంక్షేమ వసతి గృహాలలో ఈ రోజున విద్యార్థులు చలి నీళ్లకు మరియు దుప్పట్లు కూడా ఇంకా అందక అనేక మంది అవస్థలు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని కూడా పరిష్కరించాలి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మార్కెట్ కాంటా చౌరస్తాను మున్సిపల్ తీర్మానంతో అంబేద్కర్ చౌరస్తాగా నామకరణం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ జక్ల శ్వేత, కౌన్సిలర్లు, కమిషనర్, సిబ్బంది, దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ శ్రమనీయ ఆయుధం అయితే ఎంత పేదరికంలో ఉన్నా కూడా దాన్ని జయించి సింహాసనం మీద కూర్చోవచ్చని ఆనాడు అంబేద్కర్ అన్నారో దాన్ని మన కఠోర శ్రమతో నెరవేర్చుకోవచ్చని అన్నారు. గతంలో కాంటా చౌరస్తాలో సింగరేణి కాంటా ఉండడం వల్ల దానికి కాంటా చౌరస్తా అని పేరు వచ్చిందని, ఇప్పుడు పట్టణ ప్రజల అభీష్టం మేరకి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంలో కాంటా చౌరస్తాని అంబేద్కర్ చౌరస్తాగా నామకరణం చేయడానికి తీర్మానం చేయడం జరిగిందని, నేడు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంటా చౌరస్తాకి అంబేద్కర్ చౌరస్తాగా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు. భారతదేశ పౌరులందరూ అంబేద్కర్ ఆశయ సాధనాల్ని కొనసాగించాలని సూచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, శ్రమని ఆయుధం అయితే ఎంత పేదరికంలో ఉన్నా కూడా దాన్ని మనం పేదరికాన్ని జయించి మనము ఈరోజు సింహాసనం మీద కూర్చోడం జరుగుతుందని చెప్పేసి గొప్ప మాట చెప్పిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కావున ఈరోజు మన బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి కాంటా చౌరస్తాగా ఉన్నటువంటి ఇది బెల్లంపల్లి అంటే సింగరేణి ఏరియా. ఇక్కడ సింగరేణి యాజమాన్యం వాళ్ళు కాంటా చౌరస్తాకి, ఎందుకంటే ఇక్కడ బొగ్గు అనేది తూకం వేయడం జరిగేది, కావున దీనికి కాంటా చౌరస్తా అనేటువంటి పేరు గత 60 సంవత్సరాల నుంచి ఉండేది. కానీ మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరం కొద్ది రోజుల క్రితం ప్రజల యొక్క అభ్యర్థన మేరకు ఈ యొక్క కాంటా చౌరస్తాకి అంబేద్కర్ చౌరస్తాగా నామకరణం ఈరోజు చేసుకోవడం అనేది దళిత బిడ్డగా మా అందరి యొక్క సంతోషంగా మేము తెలియజేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఉన్నటువంటి కాంటా చౌరస్తాకు గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారి ఆదేశాల మేరకు ఏంటంటే, ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి మా దళిత సంఘ నాయకులు ప్రతి ఒక్కరూ కాంటా చౌరస్తాకి అంబేద్కర్ చౌరస్తాకి పేరు పెట్టాలని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. దానికి గాను గత కొద్ది రోజుల క్రితము మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ తీర్మానం చేసుకొని కాంటా చౌరస్తాకు అంబేద్కర్ చౌరస్తా అనే పేరు పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ గొప్ప రోజున ఈరోజు అంబేద్కర్ గారికి అంబేద్కర్ చౌరస్తా పేరు పెట్టడం అనేది మా యొక్క అందరి సంతోషంగా మేము తెలియజేస్తున్నాము. కావున దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి గౌరవ కమిషనర్ గారికి, మా మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా గౌరవ కౌన్సిల్ సభ్యులకు, దళిత సంఘ నాయకులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మంచిర్యాల జిల్లా జన్నరం మండలం మురిమడుగు గ్రామంలో సందవేలి రాజన్న అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రెల దొడ్డిపై గురువారం అర్ధరాత్రి తోడేలు దాడి చేయడంతో 11 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడు రాజన్న తెలిపిన వివరాల ప్రకారం గురువారం అర్ధరాత్రి గొర్రెల దొడ్డి నుండి అరుపులు వినిపించడంతో నిద్ర నుండి లేచి దొడ్డి వద్దకు వెళ్లేసరికి తోడేలు గొర్రెలపై దాడి చేస్తుందని, వెంటనే పెద్దగా అరవడంతో మంద నుండి పారిపోయిందని, అప్పటికే 11 గొర్రెలు మృతి చెందాయని తెలిపారు. ప్రభుత్వ అటవీ అధికారులు ఆదుకోవాలని కోరారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు అంబేద్కర్ సంఘం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని సంఘం నాయకులు కొనియాడారు. సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్ర వేసిన మహానీయుడు బిఆర్ అంబేద్కర్ ఈ దేశ సామాజిక వ్యవస్థ ఆధారంగా నిరుపమాన అధ్యయనంతో జాతీయోద్యమ ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించే రాజ్యాంగాన్ని అందించాడు. అంబేద్కర్ సేవలు, ఆలోచనలు మానవ మర్యాద కోసం, అంతరాలు లేని సమాజం కోసం, దోపిడీ పీడనలు లేని వ్యవస్థ నిర్మాణం కోసమని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు, చెన్నూరి మహేష్, అంబేద్కర్ సంఘం నాయకులు, తగరం వెంకటి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. మహేష్ చూడే మంచిర్యాల జిల్లా కిష్టంపేట బిఆర్ అంబేద్కర్ ఈకో పార్క్ ఆవరణలో ఆర్సీసీ పాఠశాలకు చెందిన విద్యార్థులకు వన్యప్రాణుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చెన్నూరు అటవీ రేంజ్ అధికారి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఈనాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు కావున సహజ వనరులని మనం రక్షిస్తే అవి మనల్ని కాపాడతాయని తెలిపారు. అడవిలో మంటలు చెలరేగితే మానవాళికి కలిగే ముప్పు ఏ విధంగా ఉంటుందో వివరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు అర్బన్ పార్క్ ఏరియాలో విహరిస్తూ పక్షుల్ని, సీతాకోక చిలుకల్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు అటవీ రేంజ్ అధికారి కె శివకుమార్, డిప్యూటీ రేంజ్ అధికారి పి ప్రభాకర్, అటవీ వనపాలకుల కె అంజయ్య, రాజేష్, బీట్ అధికారులు జ్యోతి, సంధ్య, ఆశీస్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. What role birds play? Disperse seeds. Okay. Okay, 1 point. Catching insects. Catching Like insects. Natural Okay. scavengers. They clean all. Okay, scavengers. Earthworms clean soil. Okay. Okay. Yes, those are the valid points. So first ఏం చేస్తాయనంటే ప్రతి నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.